హనుమాన్ టెంపుల్ ఓల్డ్ మల్లాపూర్. హెచ్ఎం న్యూస్ ఎఫెక్ట్. హెచ్ఎం న్యూస్లో వీడియో రావడం వలన ఉన్నతాధికారులు వెంటనే దీని మీద దృష్టిలో ఉంచుకొని గాంధీ సాక్షిగా ఇక్కడ పనులు చేస్తున్నారు. డ్రైనేజ్ పనులు చూడండి. మేనల్ మొత్తం జామ్ అయిపోయింది. చూడండి చెత్త ఇటుకలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడవచ్చు. హెచ్ఎం న్యూస్ ఛానల్లో రావటం వలన ఉన్నతాధికారులు వెంటనే దీని మీద దృష్టిలో పెట్టుకొని క్లీన్ చేపిస్తున్నారు. టీం యువదల్ పక్కనే ఇక్కడ చంబర్ ఉన్నది చూడండి. హెచ్ఎం న్యూస్లో రావటం వలన ఉన్నతాధికారి వెంటనే ఈ ఒక బండిని పంపించినారు. చూస్తున్నారు కదా. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు వచ్చినది కాదండి, ఇది ప్రతిసారి మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఆ పైకి వచ్చిన అంత మొగలి వల్ల ఇక్కడ వచ్చి పోయే ప్రజలు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. గుడి వెళ్ళాలన్నా, పిల్లలైనా, పెద్దలైనా, ముసలి వాళ్ళైనా పోవాలని చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా దుర్వాసనకు మేము కూడా భరించలేకపోతున్నాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. మన వాటర్ వర్క్స్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. మన ఏమంటారు కార్పొరేటర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా లాస్ట్ టైం చెప్పాము దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతిసారి మరి వచ్చింది కదా బండి, నిన్న వచ్చింది, చేశారు, పోయింది, మళ్ళీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఏదో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, వెళ్తున్నారు తప్పితే దీనికి పరిష్కారం అయితే అవ్వట్లేదు. కంప్లీట్ దీనికి సొల్యూషన్ చేస్తే మాకు కూడా ప్రాబ్లం లేకుండా అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని కొంచెం మన ఉన్నతాధికారులు చూసి దీన్ని క్లియర్ చేస్తే మాకు కూడా ఒక, అంటే మీ ఉద్దేశం ఏంటంటే తాత్కాలికం చేయకుండా వారానికి కనీసం 4 సార్లు ఇది జామ్ అవుతుంది కదా, అట్లా కాకుండా ఇది కంప్లీట్గా దీన్ని మొత్తం క్లియర్ చేయాలని మాదొక మనవి. మీ పేరు సార్? సురేష్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? మాదే అండి. అచ్చా, మీదేనా? అంటే ప్రస్తుతానికైతే దీని సమస్య ఈ విధంగా సురేష్ గారు చెప్తున్నారు మనకి. అంటే ఇది టెంపరవరీ కాకుండా పర్మనెంట్గా వీళ్ళు చెయ్యాలని కోరుతున్నారు. హెచ్ఎం న్యూస్ ఎఫెక్ట్. హెచ్ఎం న్యూస్ ఛానల్లో రావడం వలన ఉన్నతాధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ సివరేజ్ బండిని పంపించినారు. దీనికి తోడు చూడండి, ప్రస్తుతానికి అయితే హెచ్ఎం న్యూస్లో రావడం వలన ఉన్నతాధికారులు వెంటనే దీని మీద దృష్టిలో ఉంచుకొని చూడండి ఈ కంపుకు ఏ విధంగా ఈ మహిళ ఇట్లా పెట్టుకున్నదో. చూడండి కంపు కోసం ఈ విధంగా పెట్టుకున్నాం.
చాలా జామ్ అయిపోయింది ఇది. हाँ भाई बताइए क्या था, क्या है? మొత్తం చూడండి ఏ విధంగా పోతుందో, చాలా జామ్ అయిపోయింది చెత్త చెదార్థం.